Time starts now. Start చేయండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. జై భారత్ అండి అందరికి. ఈరోజు అవుట్పుట్ సెషన్ లో భాగంగా నాకు ఒక చిత్రం వచ్చింది, అది చూస్తున్నాను నేను. అందులో ఒక మహిళ తన పిల్లవాడిని చూసుకుంటూనే అక్కడ వంటగది కనిపిస్తుంది. ఆ వంటగదిలో ఒక పక్కన వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతూ, ఇంకో పక్కన ఏదో ఫోన్ అది ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటూ, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇప్పుడు ఈ రోజుల్లో ఇళ్లలో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అలా ఇంటిని అలాగే తన యొక్క జాబ్ ని కూడా చూసుకుంటూ ఎట్ ఏ టైం ఆ యొక్క మహిళ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తన జాబ్ పరంగా ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే ఫ్యామిలీని చూసుకోక తప్పదు. మహిళలు ఇప్పుడు అలా పురుషులు అనుకుంటే ఇక్కడ కొంచెం భేదభావం వస్తుంది. నేను అలా ఏం మాట్లాడతలేను, కానీ ఇక్కడ మహిళలు చేసినంత వర్క్ అనేది జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే పని అనేది పని భారం ఉండదు. పని తల ఒక మనిషి పని చేసుకోగలిగితే అక్కడ పని యొక్క ఒత్తిడి అనేది ఏమి ఉండదు. కానీ సింగిల్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం అనుకున్న దగ్గర పని భారం ఎక్కువ ఉంటది. ఫుడ్ విషయము, తిండి విషయం, తన పర్సనల్ లైఫ్ అనుకున్నా కూడా దానికి మించి జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఐక్యత అనేది వేరే ఎక్కడ కనబడదు మనకు. ఈ చిత్రం కనిపిస్తలేదు మేడం, స్పష్టంగా కనిపిస్తలేదు. అయితే ఒక 10 నౌ అని 2 చిత్రాలు వచ్చినాయి. దాంట్లో ఒక బామ్మను పిల్లవాడు ఎంతో జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తున్నాడు. కానీ ఇప్పుడు నౌ ప్రజెంట్ డేస్ లో ఒక బామ్మ ఈ పిల్లవాడి చేతిలో ఫోన్ ఉందో ఏమో, కానీ ఆ ఫోన్ పట్టుకొని ప్రస్తుతం ఆ పిల్లవాడిని ఆ యొక్క బామ్మ జాగ్రత్తగా తీసుకొని వెళ్లే రోజులు వచ్చినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇట్లానే ఉందని, అంటే గతంలో ఇలా ఉండేది, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉందని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది మేడం. సార్ స్టార్ట్ చేయండి. జై భారత్ ఎవ్రీవన్. ఈరోజు మన TTWS లో సెకండ్ ఇంటర్ సెషన్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం. సో దీన్ని క్లియర్గా వచ్చే పిక్చర్ ఇది. ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ పేపర్, పెన్, ఏదన్నా పోస్ట్ అయినా సరే, మెసేజెస్ అయినా సరే, ఎవరికైనా ఉత్తరం రాయాలంటే పోస్ట్ ద్వారానే, ఏదైనా సమాచారం ఇవ్వాలి అన్నా, మంచి అయినా చెడైనా, చావైనా, శుభకార్యాలైనా ఏదైనా సరే పేపర్లోనే రాసి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. జస్ట్ 1 సెకండ్, ఫ్యూ సెకండ్స్ లో మెసేజ్ పంపించేస్తాము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంది. వర్క్ ని సింప్లిఫై అయింది. కాకపోతే బంధాలు దూరం అయిపోతున్నాయి. ఆ బంధాలు దూరం అవుతున్నాయి, ఆ ప్రేమ దూరం అవుతుంది, ఆ ఆప్యాయత దూరం, దాన్ని మిస్ అవుతున్నాం మనం. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఫ్యాన్. దీని నుండి మనకి చాలా సింపుల్ గా వర్క్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఒకప్పుడు చెట్ల కింద ఉంటే మాత్రమే గాలి వచ్చేది, ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి ప్రతిదీ మనకు అనుకూలంగానే అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న పిక్చర్ ఏంటంటే ఫ్యాన్ లో మనకి ఎంత గాలి కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సింగిల్ కావాలా, స్పీడ్ కావాలా, మెల్లి కావాలా, లేకుంటే మీడియంలో ఉండాలి. ఎక్కువ వర్క్ చేసి అలసిపోయినప్పుడు స్పీడ్ లో పెట్టేసుకుంటే సింపుల్ గా అయిపోద్ది మనకు. మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని వ్యక్తి సినీ ఇండస్ట్రీలో. ఈయన గురించి మనం చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇంత మంచి సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్స్ లేకుండా పొలిటికల్లో కూడా బాగా రాణించారు. సినీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ మార్క్ ని సృష్టించుకొని ఎటువంటి రిమార్క్ లేకుండా రాణిస్తున్నారు. సో అందరూ సార్ని మనం ఒక రోల్ మోడల్ గా తీసుకొని వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Jai Bharat everyone.
జై భారత్ ఎవ్రీవన్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మనం మాట్లాడుకోతున్నాం మ్యారేజ్. ఇక్కడ మనం అందరం చూస్తున్నాం, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఎంతో సంతోషంగా, ఎంతో సాంప్రదాయబద్ధంగా 7 అడుగులు వేస్తూ ఎప్పటికీ కలిసి ఉంటామని ప్రమాణాలు చేస్తూ పెళ్లి జరుపుకుంటున్నారు. సో అలా జరుపుకుంటూ ఎంతో వాళ్ళని చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, వాళ్ళు ఎంతో హ్యాపీగా 7 అడుగులు వేస్తూ ఉమ్, పెళ్లి పెళ్లి ప్రమాణాలను ఒక్కో అడుగుకి ఒక్కో ప్రమాణం చేస్తూ అబ్బాయి అమ్మాయికి ఎంతో భరోసానిస్తూ వాళ్ళు పెళ్లి జరుపుకుంటున్నారు. సో ఉమ్, సో వాళ్ళిద్దరే కలవడం కాదు, వాళ్ళ తరపున ఉన్న 2 కుటుంబాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు కదా. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరి ఫ్యామిలీలని కలుపుకుంటూ ఎంతో ఆనందంగా పెళ్లి జరుపుకుంటున్నారు. సో అలా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భార్యాభర్తలు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు, చిన్న చిన్న అపోహాల వల్ల వాళ్ళ మధ్య కొంచెం దూరం తగ్గింది. సో అక్కడ మనం చూడొచ్చు, వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ దూరం కానీ, సో వాళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు ఉన్నారు. సో దీనికి ఒక కారణం ఏం చెప్పొచ్చు మనం, మారుతున్న జనరేషన్. సో ఇప్పుడు ఎక్కువ మంది అంటే అందరూ కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. ఫోన్ కి ఎక్కువ టైం ఇచ్చి మన ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకపోవడం అదో పెద్ద రీజన్ అయిపోయింది. సో దానివల్ల రిలేషన్స్ మధ్య చాలా దూరం వస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎంతో ఆనందంగా ఉన్న ఫ్యామిలీస్ కానీ రిలేషన్స్ కానీ అందరూ సార్ కంటిన్యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. జై భారత్. మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి పిక్చర్ లో పిల్లలు ఆడుతున్నటువంటి ఈ ఫుట్బాల్ మైదానంలో వాళ్ళ యొక్క లక్ష్యం వైపుగా వెళ్తున్నటువంటి ఒక చిన్న పక్షుల సమూహంలా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కనబడే వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే పోటీ కాదు, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఒక రకమైన స్నేహ బంధాన్ని అక్కడ వ్యక్తపరచవచ్చు. ఎందుకంటే క్రీడా మైదానంలో స్పోర్టివ్నెస్ చాలా ఇంపార్టెంట్. ఒకరు గెలిచినా మరొకరు ఓడిపోయినా కానీ ఇద్దరు సమానంగానే మనము స్వీకరించాలి అనే ఈ ఈ గోల్ లక్ష్యం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది స్ఫూర్తి మనకు గేమ్స్ లో కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజన్, గోల్, ప్లాన్, యాక్షన్, సక్సెస్ ఇవన్నీ కూడా మనం గేమ్స్ లో చూడొచ్చు. ఎందుకంటే ఒక గేమ్ అనేది కేవలము ఒక ప్రైజ్ మనీ కోసమా, లేకుంటే ఒక గిఫ్ట్ కోసమా, లేదంటే ఒక ఛాంపియన్షిప్ కోసమని కాకుండా ఈ విజన్ ఎందుకోసము, ఆ గోల్ మనకు అవసరమా, ఏ విధమైన అవసరాన్ని తీరుస్తుంది, దానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడాను మనకు హార్డ్ వర్క్ మోడ్ లో వెళ్తుంటే కనుక సక్సెస్ అనేది రీచ్ అవ్వచ్చు. ఇవన్నీ మనకు ఒక ఫుట్బాల్ ప్లేయర్ లో కావచ్చు, ఒక వాలీబాల్ ప్లేయర్ లో కావచ్చు, ఒక క్రికెట్ ప్లేయర్ లో కావచ్చు, చాలా వరకు మనం గమనించవచ్చు. అలాగే ఒక సక్సెస్ఫుల్ కి కావాల్సిన పేషెన్సీ, తన యొక్క డెడికేషన్, హార్డ్ వర్క్ అంతా కూడాను ఒక ప్లేయర్ లో మనము గమనించవచ్చు. తన యొక్క డైలీ లైఫ్ రొటీన్ లో భాగంగా గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్, అంటే ఒకరికి ప్లేయర్ గా కావచ్చు, లేదంటే ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, మనం ఏదైతే వాళ్ళని గౌరవిస్తున్నామో వాళ్ళ నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో మనం ఇచ్చే దానిపైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి సెషన్ లో భాగంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ కూడా మనకు ఇంప్లిమెంట్ అవుతుందని గ్రహించవచ్చు. ఎందుకంటే మనం ఒకరికి ఇచ్చిన సంస్కారం తిరిగి మనకు మరో వేలో వస్తుందనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం తీసుకునవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Yes, ma'am. Continue. Happy evening, everyone. Jai Bharat. So today's the second session is outcome session, and I'm very happy to be here and sharing the screen with all of you. So ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పిక్చర్ లో మనకి ఒక క్లాస్ రూమ్ అనేది ప్రొజెక్ట్ అవుతుందండి. సో అక్కడ టీచర్ టీచ్ చేస్తున్నారు, షీఈస్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్స్. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ టీచింగ్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ టూ వే, like it should be an interaction between the teacher and the student.
సో అక్కడ ఏంటంటే మనం టీచ్ చేస్తున్నాము స్టూడెంట్స్ కి ఏదో వాళ్ళు నేర్చుకోవాలి మన నుండి అని కాకుండా ఇట్ షుడ్ బి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ విత్ బోత్ అండ్ ఇట్ షుడ్ బి అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఇన్ ద క్లాస్ రూమ్. The relationship between a teacher and a student should be a friendly relationship. And nowadays teaching, most of the people are not interested in teaching. They are going for software, వేరే అదర్ జాబ్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక మంచి వ్యవస్థ అండి. సో సోల్జర్స్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ నేనైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తాను. బికాస్ దే ఆర్ గార్డింగ్ ఆల్ ఆఫ్ అస్. అంటే మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని మన ప్రజలందరినీ కూడా మనం సేఫ్ గా ఉండేటట్టు, సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కూడా పీస్ఫుల్ గా ఉండేటట్టు మనకి ఎంతో కృషి చేస్తారండి. సో దట్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్యన అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ అనుకోవచ్చండి మనము. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకి ఏంటి అని అంటే బేసిక్ గా ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు 100 చేయొచ్చు, మనం డయల్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీ కెన్ సీ అంటే మనం వెహికల్స్ అందరం కూడా కొనేస్తున్నాము, వీఆర్ హ్యావింగ్ మనీ. సో ఈ జనరేషన్ లో ఏంటంటే మనీ ఇస్ నాట్ మనీ వీ కెన్ ఎర్న్ ఈజీలీ అన్నట్టు. సో కొంచెం మనము బ్రెయిన్ యూజ్ చేసాము లేదంటే మనం టెక్నాలజీని వాడుకున్నాము అని అంటే మనం బాగా సంపాదించుకోవచ్చు. సో అలా మనకి లగ్జరీస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ఒక్కో ఇంట్లో ఇప్పుడు కావాలంటే మినిమం ఒక కార్ అయితే కంపల్సరీ ఉంటుందండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, వందే భారత్, జై భారత్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనకి అవుట్పుట్ 2 అండి ఇవాళ. సో ఇక్కడ వీళ్ళు ఐ మీన్ చాలా అలంకరణ చక్కగా చేసుకున్నారు. అండ్ వాళ్ళ నృత్య ప్రదర్శనతో జనాలను ఆకట్టుకొని అందరినీ కూడా మంచిగానే వాళ్ళు మంచి మార్కులు కొడదామని అండ్ ఇన్స్పిరేషనల్ దేవుడితో కూడా వాళ్ళకి కనెక్టివిటీ ఉంది. అటువంటి భక్తి భావంతో కూడా వాళ్ళు ఆ నృత్య ప్రదర్శన చేసి అందరినీ కూడా ముగ్ధుల్ని చేస్తారు. అండ్ అట్లాగే వాళ్ళ అలంకరణ కానీ వాళ్ళ మేకప్ కానీ వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ ఒక యూనిక్ గా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు. దాంతో పాటు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కూడా అద్భుతంగానే ఉంటది. నెక్స్ట్ ఐ మీన్ ఈ పెన్ను పేపరు ఈ కలం అన్నది మన జీవితాన్నే మార్చేస్తుందండి. ఎందుకంటే అందరూ మాటలతో చెప్తారు, బట్ ఈ యొక్క పెన్ను జీవితాన్ని మార్చి ఎన్నో పదాలను ఉపయోగించి మనం రాస్తా ఉంటే సో ఆ కాగితం మీద మన జీవితం కూడా కనిపిస్తుందండి. సో ఎన్నో ఎన్నో కవిత్వాలు రాయొచ్చు, ఎంతో మంది మహానుభావులు రచించిన దేశానికి సేవ చేసినటువంటి పదాలు రాయొచ్చు, ఎంతో మంది జీవితాలు మార్చచ్చు. ఒక పెన్ను ఒక కాగితం కొన్ని వేల మంది జీవితాలను కూడా చక్కగా మార్చచ్చు. కానీ అలాగే జీవితాలు ఎవరైతే మార్చలేని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వృద్ధాశ్రమం అండి. వృద్ధాశ్రమంకి ఎప్పుడు కూడా వాళ్ళు మనం ఎవరైనా వృద్ధాశ్రమంకి వెళ్ళి మనం వాళ్ళతో పలకరిస్తే, ప్రేమగా పలకరిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలాగే అమ్మ ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా మనం మాట్లాడినట్టయితే, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నట్టయితే వాళ్ళకున్న బాధల్ని ఒక 50% దూరం అయిపోయినట్టు ఉంటారు. ఎంత అభిమానంగా ఎంత ప్రేమగా మాట్లాడితే వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా చిన్నగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు కూడా ఉన్నాయనుకోండి, ఆ అనారోగ్యాలు కూడా మనం మంచిగా ఒక మాతృత్వంతో సొంత తల్లిలాగా మనం మాట్లాడితే ఇంకా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. అట్లాంటి వాళ్ళ మధ్యలో మన లాంటి మంచి వాళ్ళు ఉంటే అసలు వాళ్ళతో. జై భారత్ ఎవ్రీవన్. మనకు ఇక్కడ బండిలో కనిపిస్తున్నది ఆ సరుకులే కాదు, మన జీవితాలు కూడా. ఎంతో కష్టపడి ఆ సంపాదించుకున్న కొంత డబ్బులు కూడా ఇలాంటి సూపర్ మార్కెట్లలో మన నిత్యావసర సరుకుల కోసం ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తము ఈ నిత్యావసర సరుకుల కోసం అండి. కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టుగా మనం చేసే ప్రతి పని కూడా మన యొక్క ఆహారం కోసం అన్నట్టుగా ఇది. కానీ ఇందులో మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఇందులో మనకి ఏంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేవి చాలానే ఉన్నాయి. ఎందుకంటే మారుతున్న ఈ కారణాల వల్ల మొత్తం ఏంటంటే కెమికల్స్ బాగా వాడడం వల్ల మనం సహజమైన ఆహారాన్ని కోల్పోతున్నాం అనే విషయాన్ని మనం ముఖ్యంగా గ్రహించవచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా కానీ మనము ఇప్పుడు
బయట న్యాచురల్ గా చేస్తున్నాం. ఇక్కడ చూడు మళ్ళీ అక్కడ సరుకులే కాదు, మళ్ళీ ఇక్కడ మన వేషధారణలో సాధారణమైన వదిలేసి మొత్తం ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ అంటే ఖాదీ బండార్ అలాంటివి కాకుండా ఈ చెన్నై షాపింగ్ మాల్, ఈ షాపింగ్ మాల్స్ వచ్చిన నుంచి అందరు ఏం చేస్తారంటే చిన్న దుకాణాల దగ్గర కొనడం మానేశారు. ఎందుకంటే ఫ్యాంటసీ లోకం ఎక్కువైపోయింది, మొత్తం ఫ్యాంటసీ ఫ్యాంటసీ ఫ్యాంటసీ. అరే మనం కూడా మాల్లో కొందాం, మాల్లో తక్కువ రేటు. కానీ అక్కడ చేసే మాయ గురించి ఎవ్వరు కనిపెట్టరు. మనం వెళ్తుండగానే మనకు అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి. వెల్కమ్ మేడం, మీకు ఏం కావాలి అని ముందే అనేస్తూ ఉంటారు. మీకు ఏం కావాలి, ఓ మీకు నచ్చిన సారీసా, ఇక్కడ మనకు అట్రాక్టివ్ గా ఉన్నాయి మేడం, చెన్నై నుంచి వచ్చినవి ఉన్నాయి, బనారస్ సారీస్ ఉన్నాయి, మీకు అద్భుతమైన వెరైటీస్ వచ్చారండి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మా దగ్గర, ఏంటని మేడం ఇంత బాగా చెప్పారు, అసలు ఏ సీరియల్ కొనాలి, ఎక్కడ కొనాలి అని ఆ చూసుట్లోనే మనం ఏది కొంటామో తెలియదు, మనకు తెలియకుండానే కొనేస్తూ ఉండి మన జీవితాన్ని గారిలో పడేస్తూ ఉంటాం. గారి అంటే ఏంటంటే మన జీవితాన్ని గోచరంగా చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే కొనాల్సినవి తక్కువనే కొనాలి, సాగాల్సిన సగాలి, ఏది కొనాలో అది నిర్ణయించుకోవాలి. అక్కడ సరుకులైనా సరే, ఇక్కడ సారీస్ అయినా సరే, ఇక్కడ షాపింగ్ అయినా సరే, జీవితంలో ప్రతి విషయాన్ని అయినా సరే అందరు గుర్తు పెట్టుకొని మన గమ్యానికి కావాల్సిన వాటినే వినియోగించుకుంటూ మన ఆహారాన్ని అయినా మన వేషధారాలైనా సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కంటిన్యూ. మేడం ఈ చిత్రంలో కనిపిస్తున్న అంత ఒక జాయింట్ ఫ్యామిలీ మేడం. చిన్నపిల్లలు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు చిన్న మన్మళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది మేడం. ప్రజెంట్ జనరేషన్ లో కావాల్సింది ఇదే మేడం. ఎందుకంటే చాలా మట్టుకు బంధాలు అనేటి అంటే ఇండివిజువల్ గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. కానీ ఇట్లా కలిసి ఉంటే మాత్రం ఒక బాధలో అయినా అని, సంతోషంలో అయినా కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ మనకు కానీ మన పిల్లలకు కానీ చాలా నేర్పిన వాళ్ళం అవుతాం. తర్వాత ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు. టూర్లు అంటే ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించి వాళ్ళు మానసిక ప్రశాంతతను పొంది ఒక మనిషి జీవితంలో ఉండాల్సినవి నవరసాలు అంటే ఒక మనిషికి ఇవన్నీ ఉంటే మాత్రం మనిషి ఎక్కడైనా జీవించగలుగుతాడు, ఎవరితోనైనా ఏదైనా సాధించగలుగుతాడు, ఎంతమందినైనా నవ్వించగలుగుతాడు, ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని బతకగలుగుతాడు మేడం. థ్యాంక్ యూ. Sir, start. Sir, హలో మేడం, వీళ్ళు డాన్స్ చేస్తున్నట్టు ఉన్నారు మేడం. డాన్స్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్, డాన్స్ అంటే ఒక కళ మేడం. ఆ కళకు రావాలంటే కూడా చాలా కష్టపడి నేర్చుకొని క్లాసు విని మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వినిపిస్తుందా మేడం? ట్రైనింగ్ తీసుకొని క్లాసు నేర్చుకొని చాలా కష్టపడి చాలా ఈ సిచ్యువేషన్ లో, ఈ జనరేషన్ లో ఫిలిం సిటీలో రావడానికి కానీ, డాన్స్ ప్రోగ్రామ్ కానీ ఇది ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే తల్లి కూతురు ఉన్నట్టు ఫిగర్ కనిపిస్తుంది మేడం. కానీ ఆ ఫిగర్ మొత్తం అలా లేదు. ఇది వేరే డిజైన్ లాగా ఒక తల్లి అమ్మాయిని కూర్చుండబెట్టుకొని చూడడము, మరి అమ్మ ఇద్దరు ప్రేమతోని మేడం తల్లి కూతురేనా? హలో, పెయింటింగ్ లో చాలా పెయింటర్ ఎవరో గాని చాలా బ్రహ్మాండంగా చాలా చక్కగా ఆయన కూడా ఒక కళ లాగా నేర్చుకొని మళ్ళీ ఈ కారు అనేది మేడం ఎందరో తయారు చేస్తే ఎంత కష్టపడి చేస్తే గానీ రోడ్ మీదకి రాదు మేడం.
ఈ కార్ అనేది ఒక కోచ్ బిల్డరు, ఒక ఇంకోటి ఏంది కోచ్ బిల్డరు, టైర్ మెకానిక్, ఎన్నో విధాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఈ రోడ్ మీద రావడం జరుగుతుంది మేడం. దాంట్లో మళ్ళీ డీజిల్ కానీ అది ఎక్కడనో